హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు సన్షైన్ టారో. నేను మీ ప్రియ. సో ఇవాల్టి మన రీడింగ్ టాపిక్ వచ్చేసి, మీ పర్సన్ మిమ్మల్ని అసలు గుర్తు చేసుకుంటున్నారా? ఈ పర్సన్ మిమ్మల్ని, లేకపోతే ఈ పర్సన్ మిమ్మల్ని మర్చిపోయారా? మేబీ ఈ పర్సన్ మీకు పాస్ట్ పర్సన్ అయి ఉండొచ్చు, లేకపోతే మీరు ఈ పర్సన్ సెపరేషన్ అయిపోయి కొన్ని ఇయర్స్ అయి ఉండొచ్చు, కొన్ని డేస్ అయి ఉండొచ్చు, కొన్ని మంత్స్ అయి ఉండొచ్చు. ఒక్కొక్క సిచ్యువేషన్, ఒక్కొక్క సినారియో. సో ఇద్దరికి ఇష్టం లేక కానీ, కొన్ని సిచ్యువేషన్స్ వల్ల కానీ మీ ఇద్దరు మాట్లాడుకోవట్లేదు, లేకపోతే మీ ఇద్దరి మధ్య డిస్టెన్స్ పెరిగింది. ఆ పర్సన్ ఇప్పుడు మిమ్మల్ని మర్చిపోయారా? లేకపోతే స్టిల్ ఇంకా మీరు ఆ పర్సన్‌కి గుర్తున్నారా? అనేది ఈరోజు మన వీడియో టాపిక్ అండి. సో మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్‌ని చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయడం వల్ల నేను నెక్స్ట్ టైం ఏ వీడియో అప్లోడ్ చేసినా సరే మీకు టైం టు టైం నోటిఫికేషన్స్ అనేది వస్తాయి. సో దట్ ఏ వీడియో కూడా మిస్ అవ్వకుండా చూడొచ్చు. అండ్ ఇది వచ్చేసి టైమ్లెస్ అండ్ కలెక్టివ్ రీడింగ్ అండి. ఈ రీడింగ్ మీ ముందుకు ఎప్పుడు వస్తే అప్పటి నుంచి మీకు రెజనేట్ అవుతుంది. అండ్ మేల్ ఫీమేల్ ఎవరైనా ఈ రీడింగ్ చూడొచ్చు. ఎవరి కోసం అనుకొని చూస్తున్నారో కార్డ్స్ షఫల్ చేసేటప్పుడు ఆ పర్సన్ నేమ్ తలుచుకోండి. వాళ్ళతో ఉన్న మెమరీస్ అనేది మీరు గుర్తు చేసుకోండి. సో దట్ వాళ్ళ ఎనర్జీస్ అన్నట్టు కనెక్ట్ అవుతాయి మీకు. ఓకే. యూనివర్స్, డివైన్, స్పిరిట్ ఏంజల్స్, మా వ్యూయర్స్ని మర్చిపోయారా? స్టిల్ ఇంకా వీళ్ళు మా వ్యూయర్స్కి గుర్తున్నారా? క్లారిటీ ఇవ్వండి యూనివర్స్. మేబీ ఈ పర్సన్ మీకు కాల్ చేయట్లేదు, మాట్లాడట్లేదు, లేకపోతే మర్చిపోయే ప్రయత్నం ఏమైనా చేస్తున్నారా? ఎందుకు వీళ్ళు మిమ్మల్ని అంత దూరం పెడుతున్నారు? ప్రెసెంట్ కూడా వీళ్ళు మిమ్మల్ని మర్చిపోయారా? ఇది మేబీ మీ హస్బెండ్ అయి ఉండొచ్చు, మీ వైఫ్ అయి ఉండొచ్చు, ఎలాంటి రిలేషన్లో ఉన్నా, మేబీ ఫ్రెండ్స్ కోసం కూడా అయి ఉండొచ్చు. కొన్ని డేస్ డిస్టెన్స్ వస్తే, కొన్ని డేస్ దూరం పెట్టేస్తే వాళ్ళు మీతో కాంటాక్ట్లో లేకపోయినా సరే జనరల్గా డౌట్ వస్తుంటుంది, ఎందుకు వీళ్ళు మమ్మల్ని కాంటాక్ట్ చేయట్లేదు, మర్చిపోయారా? ఇంకెవరైనా బెటర్ పర్సన్ వచ్చారా వాళ్ళకి, మమ్మల్ని ఇంకా వద్దు అనుకుంటున్నారా అనే డౌట్ జనరల్గా వస్తుంటుంది. కాబట్టి సో ఈ పర్సన్ మిమ్మల్ని మర్చిపోయారా? కార్డ్స్ షఫల్ చేసేటప్పుడు మీ పర్సన్ నేమ్ తలుచుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి. ఎవరి కోసం మీరు రీడింగ్ చూస్తున్నారో, ఎవరి కోసం ఈ రీడింగ్ మీరు ఓపెన్ చేశారో ఆ పర్సన్ నేమ్ గుర్తు చేసుకోండి. ఓకే. అండ్ మీకు మీ సిచ్యువేషన్కి తగ్గట్టు మీ నేమ్ పైన, మీ పర్సన్ నేమ్ పైన పర్సనల్గా రీడింగ్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద కనిపించే నా వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి. సో పర్సనల్ రీడింగ్స్ అనేది కంప్లీట్లీ ఛార్జబుల్ అండి, ఫ్రీ కాదు. అమౌంట్ పే చేసి రీడింగ్స్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే పర్సనల్ రీడింగ్కి కాంటాక్ట్ చేయండి. ఓకే. ఈ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి వస్తారా, రారా, ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి, ఇట్లా మీ మ్యారేజ్ గురించి కానీ, మీ కెరియర్ గురించి కానీ, మీ జాబ్ గురించి కానీ, మీ బిజినెస్ గురించి కానీ, సో దేని రిలేటెడ్ మీరు పర్సనల్గా రీడింగ్ తీసుకోవాలనుకున్నా సరే పర్సనల్ రీడింగ్ అయితే కాంటాక్ట్ చేయండి. సో చూద్దాము ఇంకా లేట్ చేయకుండా. యూనివర్స్, ఏంజల్స్, డివైన్, మా వ్యూయర్స్ని మర్చిపోయారా? ఇంకా స్టిల్ గుర్తు చేసుకుంటున్నారా? క్లారిటీ ఇవ్వండి యూనివర్స్. స్ట్రెంగ్త్. సో మేబీ ఈ పర్సన్ ఏంటంటే వాళ్ళకి మీరు గుర్తొస్తున్నారు, కానీ కొంచెం భయం అయితే ఉంది వాళ్ళ మనసులో. గుర్తొస్తున్నారు, మీ మెమరీస్ గుర్తొస్తున్నాయి, కానీ వాళ్ళు ఏం చేయలేని సిచ్యువేషన్లో ఉన్నారో అని ఇక్కడ అనిపిస్తుంది. మిమ్మల్ని తలుచుకుంటున్నారు, మీ గురించి గుర్తు చేసుకుంటున్నారు, కానీ ఏంటంటే ఇక్కడ 7 ఆఫ్ కప్స్ ఇక్కడ కనిపిస్తుంది. సో వీళ్ళకి ఏమనిపిస్తుంది అంటే, ఎక్కడ ఉన్నా మీరే తనని అండర్స్టాండ్ చేసుకోగలరు, మీరే ఏ సిచ్యువేషన్లో ఉన్నా తనని అండర్స్టాండ్ చేసుకోగలరు అనేదైతే వాళ్ళకి ఉంది.
వాళ్ళ మైండ్‌లో అయితే అదైతే ఉంది. కానీ ఎందుకో వీళ్ళు భయపడుతున్నారు. మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే భయపడుతున్నారు అనిపిస్తుంది. మేబీ మీరు ఈ పర్సన్ సెపరేషన్ అయిపోయి చాలా టైం అయ్యి ఉండొచ్చు. చాలా గ్యాప్ వచ్చి ఉండొచ్చు. కొన్ని ఇష్యూస్ కూడా మీ ఇద్దరి మధ్య రైజ్ అయ్యి ఉంటాయి. సో, దానివల్ల కూడా ఈ పర్సన్ మిమ్మల్ని మర్చిపోలేదు. చూడండి, ఎంతమందిలో ఉన్నా సరే ఈ పర్సన్‌కి మీరు టాప్ ప్రయారిటీ అనిపిస్తున్నారు. ఎంతమందిలో ఉన్నా కూడా మీ లవ్ కావాలి అనిపిస్తుంది. మీ ప్రేమ కావాలి అనిపిస్తుంది ఆ పర్సన్‌కి. సో, మీ గురించి చాలా డ్రీమ్స్ ఉన్నాయి. మీ విషయంలో ఆ పర్సన్‌కి చాలా డ్రీమ్స్ ఉన్నాయి. చాలా ఆహ్, ఫ్యాంటసీస్ ఉన్నాయి అని చెప్పాలి. డ్రీమ్స్ ఉన్నాయి అని చెప్పాలి. కానీ ప్రెజెంట్ అయితే ఈ పర్సన్ ధైర్యం చేసి మీ ముందు ఎక్స్‌ప్రెస్ చేయలేకపోతున్నారు. వాళ్ళ లవ్‌ని ఎక్స్‌ప్రెస్ చేసే ధైర్యం ప్రెజెంట్ అయితే ఈ పర్సన్‌కి లేదు. కానీ వీళ్ళు మిమ్మల్ని మర్చిపోయారా? లేదంటే డెఫినిట్‌గా వీళ్ళు మర్చిపోలేదు. చూడండి, విత్ 7 ఆఫ్ కప్స్. మీరే ఇక్కడ ఈ పర్సన్‌కి టాప్ ప్రయారిటీలాగా కనిపిస్తున్నారు. ఎక్కడ లైక్ ఏ పర్సన్ దగ్గర దొరకని ప్రేమ, దొరకని ఎఫెక్షన్ మీ పర్సన్‌కి మీరు చూపించే ప్రేమలో దొరుకుతుంది. వీళ్ళు మిమ్మల్ని మర్చిపోయారా అంటే మర్చిపోలేదు, కానీ సో మేబీ ఈ పర్సన్ వేరే వాళ్ళ కంట్రోల్‌లో ఉన్నట్టున్నారు. అది మేబీ వాళ్ళ పేరెంట్స్ కావచ్చు. సో, ఇంకెవరైనా కంట్రోల్‌లో ఉండుండొచ్చు. వాళ్ళ వైఫ్ కానీ, వాళ్ళ పేరెంట్స్ కానీ, ఇంకెవరైనా కంట్రోల్‌లో ఈ పర్సన్ ఉండుండొచ్చు. అందుకనే ధైర్యం చేసి వాళ్ళ లవ్ మీతో ఎక్స్‌ప్రెస్ చెయ్యలేకపోతున్నారు. అర్థమైందా? బట్ వీళ్ళైతే మిమ్మల్ని మర్చిపోలేదు. ఎదుట పడి వాళ్ళ ప్రేమను చెప్పే ధైర్యం కూడా వాళ్ళకి లేదు. మర్చిపోయే ధైర్యము లేదు. ఎదురుపడి మీ వాళ్ళ ప్రేమ మీకు ఎక్స్‌ప్రెస్ చేసే ధైర్యం కూడా లేదు. సో, ఏస్ ఆఫ్ వాండ్స్. ఈ పర్సన్ అయితే మళ్ళీ మీతో న్యూ బిగినింగ్స్ కోరుకుంటున్నారు. ఏదైతే జరగదు, ఇది వల్ల కాదు అనుకోని ఈ పర్సన్ తనకి ధైర్యం లేదు, మీకు ప్రపోజ్ చేసేంత ధైర్యం లేదు, తను వచ్చి మీకు తన లవ్ చూపించే ధైర్యం లేదు అని అనుకుంటున్నారు. కానీ ఈ పర్సన్‌కి అయితే మీతో న్యూ బిగినింగ్ చేయాలని ఉంది. అదే మేనిఫెస్టేషన్ చేస్తున్నారు. అదే కోరుకుంటున్నారు. వీళ్ళు మిమ్మల్ని మర్చిపోయారా అంటే మర్చిపోలేదు. పదే పదే మిమ్మల్ని గుర్తు చేసుకుంటున్నారు ఈ పర్సన్. మేబీ మీరు ఈ పర్సన్ వేరు వేరు సిటీస్‌లో ఉండొచ్చు, వేరు వేరు కంట్రీస్‌లో ఉండొచ్చు. మీ ఇద్దరి మధ్య లాంగ్ డిస్టెన్స్ ఉండుండొచ్చు. కానీ ఈ పర్సన్ మాత్రం మిమ్మల్ని ఎప్పటికీ గుర్తు చేసుకుంటూనే ఉంటారు. చూడండి, విత్ దిస్ చూడండి, ఇదంతా పాజిటివిటీనే చూపిస్తుంది. మీ మీద అయితే ఈ పర్సన్‌కి ఎట్లాంటి బ్యాడ్ ఒపీనియన్ కానీ, బ్యాడ్ అభిప్రాయం అయితే లేదు. సో, చూడండి, ఇన్ఫినిటీ సింబల్. మిమ్మల్ని ఎన్నిసార్లు తలుచుకుంటున్నారో, ఎన్నిసార్లు గుర్తు చేసుకుంటున్నారో ఈ పర్సన్ లెక్కలేనన్ని సార్లు తలుచుకుంటున్నారు, గుర్తు చేసుకుంటున్నారు. సో, మీ గురించే వీళ్ళు ఎక్కువ ఆలోచిస్తున్నారు. మెజిషియన్ మేనిఫెస్ట్ చేస్తున్నారు వీళ్ళు. సో, ఎలాగైనా సరే, ఎప్పటికైనా సరే మిమ్మల్ని కలవాలి, మీతో రిలేషన్ కంటిన్యూ చేయాలి, మీతో న్యూ బిగినింగ్స్ కావాలి, మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి, మీతో మాట్లాడాలి. ఈ రిలేషన్‌లో తనకొక లైఫ్ కావాలి. న్యూ ప్యాషన్ ఉంది ఈ పర్సన్‌కి. ఇంకా మీరంటే ఇంట్రెస్ట్ ఉంది. ఏదో ఒక రోజు ఈ పర్సన్ మిమ్మల్ని డెఫినెట్లీ కాంటాక్ట్ అవుతారు. మీతో రిలేషన్ అనేది మళ్ళీ స్టిల్ కంటిన్యూ చేస్తారు. ఎందుకంటే ఇక్కడ చూడండి, 24 అవర్స్ వాళ్ళ మైండ్‌లో మీరే ఉంటారు. మీరే గుర్తొస్తుంటారు ఈ పర్సన్‌కి. మీ గురించే ఆలోచిస్తూ ఉంటారు. మీ గురించే మేనిఫెస్టేషన్స్ చేస్తూ ఉంటారు. ఏ పని చేసినా, ఏ వర్క్‌లో ఉన్నా, ఏ జాబ్‌లో ఉన్నా మీరే గుర్తొస్తుంటారు. అండ్ ఈ రీడింగ్ అందరికీ అన్ని పాయింట్స్ కనెక్ట్ అవ్వాలని లేదు. అన్ని పాయింట్స్ కనెక్ట్ అవ్వదు అని ఏం లేదు.
మీకు కనెక్ట్ అయినంత వరకు తీసుకోండి. మీకు కనెక్ట్ అవ్వకపోతే డెఫినెట్‌గా ఈ వీడియో స్కిప్ చేసేయండి. ఓకే. సో, ఇక్కడ మేబీ మీకు మీ పర్సన్ మీ ముందుకు రాకపోవడానికి కూడా రీజన్ ఇక్కడ ఫ్యామిలీ కానీ, కమ్యూనిటీ కానీ, మనీ రిలేటెడ్ కానీ, మేబీ మీరు రిచ్ అయి ఉండొచ్చు, వాళ్ళు పూర్ అయి ఉండొచ్చు. సో, మీ ఇద్దరి మధ్య చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి. ఈ పర్సన్ అయితే మిమ్మల్ని ఇంకా మర్చిపోలేదు. తన ఫ్యామిలీతో ఈక్వల్‌గానే మిమ్మల్ని అనుకుంటున్నారు. సో, ఏదైతే నాకు తెలిసి ఇక్కడ మీరు ఈ పర్సన్ నుంచి చాలా డిఫరెన్సెస్ చూస్తున్నారు. కానీ ఆ డిఫరెన్సెస్ ఏవి ఆ పర్సన్‌కి అసలు ఇంపార్టెంటే కాదు. మీరు ఈ పర్సన్ దూరం అవ్వటానికి కూడా ఫ్యామిలీ రీజన్స్ అండ్ ప్రాపర్టీ విషయం కానీ, మనీ విషయం కానీ, ఫ్యామిలీ మీ ఇద్దరి మధ్య వచ్చి ఇన్వాల్వ్ అయ్యి డిస్టర్బెన్సెస్ క్రియేట్ చేయడం కానీ, మీ ఇద్దరి మధ్య మళ్ళీ న్యూ బిగినింగ్స్ జరగకుండా ఆగిపోవడానికి కూడా రీజన్ మేబీ ఫ్యామిలీ అయి ఉండొచ్చు. అందుకే ఆ పర్సన్ ధైర్యం చేయలేకపోతున్నారు అని కనిపిస్తుంది. అందుకే మీ విషయంలో ఒక డెసిషన్ అనేది ఈ పర్సన్ తీసుకోలేకపోతున్నారు. వాళ్ళకి ఆ క్లారిటీ రావట్లేదు. ఇక్కడ ఫ్యామిలీ, క్యాస్ట్ ఇష్యూస్ కానీ, ఏజ్ డిఫరెన్సెస్ కానీ, వాల్యూస్లో డిఫరెన్సెస్ కానీ, ఇక్కడ చాలా డిఫరెన్సెస్ కనిపిస్తున్నాయి. మేబీ అందుకే ఈ పర్సన్ ఏంటంటే ధైర్యం చేసి మీతో న్యూ బిగినింగ్ చేయాలి అని ఉన్నా కూడా ధైర్యం చేసి ముందుకు రాలేకపోతున్నారు. అండ్ మీకు ఒక క్లారిటీ అనేది ఇవ్వలేకపోతున్నారు. వాళ్ళు ఇంకా మీ గురించి ఆలోచిస్తున్నారు. వాళ్ళు ఇంకా మిమ్మల్ని కావాలనుకుంటున్నారు. ఒకవేళ మీకు ఈ పర్సన్‌కి మీరు ఈ పర్సన్‌ని క్లారిటీ అడుగుతున్నారు. క్లారిటీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. కానీ ఆ పర్సన్ అయితే మీకు క్లారిటీ ఇవ్వలేని సిచ్యువేషన్‌లో ఉన్నారు. కమిట్మెంట్ అడుగుతున్నారు, క్లారిటీ అడుగుతున్నారు. కానీ ఆ పర్సన్ అది ఇవ్వలేని సిచ్యువేషన్‌లో ఉన్నారు. మేబీ కొంతకాలం ఆగితే ఈ పర్సన్ మేబీ మిమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు. మీ ఇద్దరి మధ్య న్యూ బిగినింగ్స్, ఏస్ ఆఫ్ వాండ్స్ అసలు న్యూ బిగినింగ్స్ అయితే ఉంది. కొంతమందికైతే న్యూ బిగినింగ్స్ జరిగే ఛాన్స్ ఉంది. కొంతమందికైతే ఇంకా కొంత టైం తీసుకునే ఛాన్స్ కూడా ఇక్కడ కనిపిస్తుంది. వాళ్ళైతే మిమ్మల్ని మర్చిపోలేదు. ద లవర్స్ మీ మీద చాలా ప్రేమ ఉందండి వీళ్ళకి. ఎప్పటికీ మీ మీద ఉండే ప్రేమ, మీ మీద ఉండే ఎఫెక్షను, మీ మీద ఉండే ఫీలింగ్స్, మీ మీద ఉండే కన్సర్న్ ఈ పర్సన్‌కి ఇంక ఎవరి మీద కూడా రాదు. ఎందుకంటే మీరు ఈ పర్సన్‌కి అంత ప్రేమ ఇచ్చారు, అంత ఎఫెక్షన్ ఇచ్చారు. అండ్ మీ ఇద్దరిది సోల్ టు సోల్ కనెక్షన్ కూడా, డివైన్ కనెక్షన్. పాస్ట్ అంతా ఈ పర్సన్ గుర్తు చేసుకుంటున్నారు. మీరు ఈ పర్సన్ కలిసి ఉన్నది. సో, అప్పుడప్పుడు ఏంటంటే ఈ పర్సన్‌కి ఆల్ ఆఫ్ సడన్ మీరు గుర్తొస్తారు. మీరు చూపించిన ప్రేమ గుర్తొస్తుంది. సో, పాస్ట్ మెమరీస్ అన్నీ గుర్తొస్తూ ఉంటాయి. మీ పిక్స్ చూస్తూ ఉంటారు. మీ అప్డేట్స్ చూస్తూ ఉంటారు. మీరెలా ఉన్నారు, ఏంటి అనేది తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఎందుకంటే మీ మీద వాళ్ళకి ఆల్ ఆఫ్ సడన్ ఎందుకో తెలీదు. మేబీ మీరు గుర్తు చేసుకున్నప్పుడో ఏమో కానీ ఈ పర్సన్‌కి మీరు గుర్తొస్తూ ఉంటారు. సో, ఏదో ఒకటి చేసి ఈ రిలేషన్‌లో గ్రోత్ తీసుకురావాలి. ముందుకు వెళ్ళాలి ఈ రిలేషన్ అని మీ పర్సన్ కోరుకుంటున్నారు. ఎందుకంటే మీ మీద ఉన్న ఫీలింగ్స్, మీ మీద ఉన్న లవ్ ఈ పర్సన్‌కి ఇంకొకరి మీద అయితే డెఫినెట్‌గా రాదు, ఉండదు.
చూడండి, సోల్ టు సోల్ కనెక్షన్ ఉంది. విత్ లవర్స్ కార్డ్ 2 ఆఫ్ కప్స్. ఈ పర్సన్ మళ్ళీ మీతో మాట్లాడాలి, ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఇవ్వాలి అని కోరుకుంటున్నారు. వాళ్ళ లవ్ మీకు ఎక్స్చేంజ్ చేయాలి అని కోరుకుంటున్నారు. మీకు మెసేజ్ చేయాలి, మిమ్మల్ని కాంటాక్ట్ చేయాలి, మిమ్మల్ని ఏదో ఒక విధంగా అప్రోచ్ అవ్వాలి, మీతో మాట్లాడాలి, వాళ్ళ ఎమోషన్స్ మీతో చెప్పాలి. మేబీ ఈ పర్సన్ ఎట్ ప్రెజెంట్ మీకు కాంటాక్ట్లో లేకపోయినా సరే, కాంటాక్ట్లో ఉన్నా సరే, ఈ పర్సన్ మీతో మాట్లాడాలి అని అయితే ఉంది వాళ్ళ మనసులో. వాళ్ళ ఎమోషన్స్ మీతో షేర్ చేసుకోవాలి, వాళ్ళ బాధ మీతో చెప్పుకోవాలి, వాళ్ళ ప్రేమ మీకు చూపించాలి అని ఉంది. విత్ 2 ఆఫ్ కప్స్ అండ్ 6 ఆఫ్ లవర్స్ కార్డ్. మీ ఇద్దరిది పాస్ట్ లైఫ్ కనెక్షన్ అండి. ఇప్పుడు ఉన్న కనెక్షన్ అయితే కాదు, మీ ఇద్దరిది పాస్ట్ లైఫ్ కనెక్షన్. సోల్ టు సోల్ కనెక్షన్ ఉంది. పాస్ట్లో మీ ఇద్దరు కలిసి ఎట్లా ఉన్నారు, ఆ మెమరీస్ అనేవి కూడా ఈ పర్సన్ గుర్తు చేసుకుంటున్నారు. సో ఈ పర్సన్ మిమ్మల్ని మర్చిపోలేదు. సెవెన్ ఆఫ్ వాండ్స్. ఈ పర్సన్ స్ట్రగుల్ అవుతున్నారండి. ఇటు మిమ్మల్ని మర్చిపోలేక, అటు ఫ్యామిలీకి ఇంపార్టెన్స్ ఇచ్చి ఉండలేక తనలో తను స్ట్రగుల్ అవుతున్నారు, తనతో తను ఫైట్ చేస్తున్నారు. ఒకవేళ ఈ పర్సన్కి ఇంకెవరైనా లవ్ ప్రపోజ్ చేస్తున్నా సరే, ఇంకెవరైనా తన లైఫ్లో ఆల్రెడీ ఉన్నా సరే, ఇంకెవరైనా తనకి ప్రపోజ్ చేసినా సరే, వాళ్ళైతే క్లోజ్డ్ ఆఫ్ అయిపోతున్నారు. బికాస్ వాళ్ళ మనసులో మీరున్నప్పుడు ఇంకొకరు వచ్చి ప్రపోజ్ చేసినా, ఇంకొకరు వచ్చి వాళ్ళతో మంచిగా మాట్లాడినా సరే, ఈ పర్సన్ అయితే వాళ్ళని యాక్సెప్ట్ చేయట్లేదు. వాళ్ళకైతే అలో చేయట్లేదు. వాళ్ళు క్లోజ్డ్ ఆఫ్ అయిపోతున్నారు, చాలా క్లోజ్డ్ ఆఫ్ అయిపోతున్నారు, స్ట్రగుల్ అవుతున్నారు ఈ పర్సన్. సో చూడండి, 4 ఆఫ్ వాండ్స్. ఇంకెవరైనా మ్యారేజ్ కోసం ఈ పర్సన్ అప్రోచ్ అయినా, ఇంకెవరైనా కమిట్మెంట్ అడుగుతున్నా, ఈ పర్సన్ క్లోజ్డ్ ఆఫ్ అయిపోతున్నారు, స్ట్రగుల్ అవుతున్నారు. లిటరల్లీ తన మనసులో ఇంకెవరికి స్థానం ఇవ్వాలి అనుకోవట్లేదు ఈ పర్సన్. మీకు తప్ప ఇంకెవరికి స్థానం ఇవ్వాలి అనుకోవట్లేదు. ఇంకెవరిని, నాకు తెలిసి ఇక్కడ ఇంకెవరిని, ఒకవేళ మ్యారేజ్ ఈ పర్సన్ ఆల్రెడీ ఇంకొక పర్సన్ని మ్యారేజ్ కోసం చూస్తున్నా, లేకపోతే మ్యారేజ్ డిస్కషన్స్ నడుస్తున్నా, ఈ పర్సన్ వాళ్ళకి ఛాన్స్ ఇవ్వాలి అనుకోవట్లేదు, వాళ్ళని ఎంటర్టైన్ చేయాలి అనుకోవట్లేదు. వాళ్ళని వాళ్ళు సెల్ఫ్ ప్రొటెక్షన్ చేసుకుంటున్నారు, వాళ్ళని వాళ్ళు స్ట్రగుల్ అవుతున్నారు, వాళ్ళని వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోవడానికి. పేజ్ ఆఫ్ కప్స్. సో వాళ్ళు ఒక్కసారి మీతో మెసేజ్ చేద్దామా, మీకు కాల్ చేద్దామా, మీతో మాట్లాడదామా అని వాళ్ళకి అనిపిస్తుంది. బికాస్ పేజ్ ఏంటంటే ఇన్మెచ్యూర్డ్. లైక్ వాళ్ళ మనసులో ఒక్కొక్కసారి అనిపిస్తుంది, మీకు కాంటాక్ట్ చేద్దామా, మెసేజ్ చేద్దామా, సో మిమ్మల్ని ఎలాగోలా అప్రోచ్ అవుదామా అని ఈ పర్సన్కి అనిపిస్తూ ఉంటుంది. బికాస్ వాళ్ళ ఎమోషన్స్, ఈ పర్సన్ మేబీ మీకన్నా ఏజ్లో చిన్న అయి ఉండొచ్చు, చిన్న అయినా సరే పెద్ద అయినా సరే వాళ్ళకి అప్పుడప్పుడు అలా అనిపిస్తుంది. ఈ పర్సన్ మేబీ మీకు దూరంగా ఉన్నా, దగ్గరగా ఉన్నా,
వాళ్ళ ఎమోషన్స్ మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటారు. వాళ్ళ ప్రేమ మీ దగ్గర చూపించాలి అనుకుంటున్నారు. సారీ చెప్పాలి మీకు. ఒకవేళ మీ ఇద్దరి మధ్య ఏమైనా డిస్టర్బెన్సెస్ ఏదన్నా ఉండుంటే కనుక సారీ చెప్పి మళ్ళీ మీతో ఫ్లర్టీ ఫ్లర్ట్ చేద్దాం, మాట్లాడదాం, మళ్ళీ మీతో కాంటాక్ట్‌లోకొద్దామా అని వాళ్ళకనిపిస్తుంది. లైట్ హార్టెడ్ నేచర్. పేజ్ ఏంటంటే ఆహ్, ఒక కమిట్మెంట్‌తో అయితే వీళ్ళు రారు. బట్ చెప్తున్నాను కదా! మీకు ఈ పర్సన్‌కి మధ్య పాస్ట్ మెమరీస్ అనేది ఈ పర్సన్ గుర్తు చేసుకుంటున్నారు కాబట్టి చలో అంటే ఏదైతే అదైంది. ఎళ్లి ఒకసారి మాట్లాడదాం. మనసు కొంచెం తేలిక పడుతుంది అన్న టైప్ అనమాట. కొంచెం రిలాక్స్ అవుతుంది. పెయిన్ తగ్గుతుంది. మీతో మాట్లాడితే కొంచెం పెయిన్ తగ్గుతుంది. సో, అట్లా ఆలోచిస్తున్నారు. మీకు కనుక మీ పర్సన్ మాట్లాడినా, లేకపోతే మీకు కాంటాక్ట్ చేసినా డెఫినెట్‌లీ కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. సో, నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. అండ్ వేరే వాళ్ళకి కూడా ఇన్స్పిరేషన్‌గా ఉంటుంది. మన ఛానల్ ద్వారా ఎవరికైనా హెల్ప్ అయింది అంటే మజీషియన్ మీ గురించి పదే పదే ఆలోచిస్తున్నారండి ఈ పర్సన్. చాలా ఎక్కువగా ఆలోచిస్తున్నారు. ఏం డిసైడ్ చేసుకోవాలి అర్థం కావట్లేదు. తను స్ట్రగుల్ అవుతున్నారు మీ నుంచి దూరంగా ఉండి. పేజ్ ఆఫ్ కప్స్. మీకు ఏదైనా మెసేజ్ పంపిద్దామా, ఏదైనా గిఫ్ట్ చేద్దామా, లేకపోతే మీకు వచ్చి సారీ చెప్దామా అని ఈ పర్సన్ మనసులో ఉంది. సో, మేనిఫెస్ట్ చేస్తున్నారు. ఏదైనా మ్యాజిక్ జరిగిపోవాలి. మీరు మళ్ళీ తనకి వచ్చి అప్రోచ్ అవ్వాలి. మీరు తనతో మళ్ళీ రిలేషన్ కంటిన్యూ చేయాలి. ఏదో ఒక మ్యాజిక్ అట్లా జరిగిపోవాలి అని కోరుకుంటున్నారు. బట్ ఇక్కడ బాటమ్ ఆఫ్ ద డెక్ ఎనర్జీ వచ్చేసి జడ్జ్మెంట్ కనిపిస్తుంది. అంటే మీ ఇద్దరు మళ్ళీ కలిసి ఉండాలి. ఏ డిఫరెన్సెస్ ఉన్నా సరే మళ్ళీ మీ ఇద్దరు కలవాలి అని కోరుకుంటున్నారు ఈ పర్సన్. స్టార్. అండ్ మీ ఇద్దరు కలిసి ఉండాలని ఈ పర్సన్ మీ ఇద్దరు రిలేషన్ బ్యాలెన్స్ అవ్వాలని, మీ ఇద్దరు కలిసి ఉండాలని, మీరిద్దరూ ఒకరిని విడిచి ఒకరు ఉండకుండా ఉండాలి అని చెప్పి ఈ పర్సన్ కోరుకుంటున్నారు. అండ్ ఈ బ్యాలెన్స్ కూడా తీసుకురావాలి అనుకుంటున్నారు. అండ్ టెంపరెన్స్ పేషెన్సీతో ఉంటున్నారండి ఈ పర్సన్. చూడండి ఈ పర్సన్ ఇక్కడ బ్యాలెన్స్ ఉంది, ఇక్కడ బ్యాలెన్స్ చేస్తున్నారు, అండ్ ఇక్కడ కూడా బ్యాలెన్స్ ఉంది చూడండి. సో, మీ ఇద్దరిది స్పిరిచువల్ కనెక్షన్, డివైన్ కనెక్షన్ మీ ఇద్దరిది. ఎప్పటికైనా ఒక బ్యాలెన్స్కి వస్తుంది అనే హోప్తో ఉంటున్నారు ఈ పర్సన్. ఎప్పటికైనా ఒక బ్యాలెన్స్ వస్తుంది ఈ రిలేషన్లో అనే హోప్తో ఉంటున్నారు. నైట్ ఆఫ్ వాండ్స్. ఈ పర్సన్కి అయితే మీ దగ్గరికి రావాలని ఉంది, మిమ్మల్ని చూడాలని ఉంది, మిమ్మల్ని కలవాలని ఉంది. చూడండి 9 ఆఫ్ స్వర్డ్స్. చాలా రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు. వాళ్ళు ఏంటంటే మీ విషయంలో వాళ్ళు చేసిన దానికి కానీ, మిమ్మల్ని బాధ పెట్టిన దానికి కానీ, మిమ్మల్ని సఫర్ చేసినందుకు కానీ, మిమ్మల్ని స్ట్రగుల్ అయ్యేలాగా చేసినందుకు కానీ ఈ పర్సన్ ఇప్పుడు చాలా రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు. ఆ రిగ్రెషన్ అనేది వాళ్ళలో ఉంది కాబట్టి. అండ్ వీళ్ళు ఏంటంటే నైట్ టైం నిద్రపోవట్లేదు, చాలా స్ట్రెస్ తీసుకుంటున్నారు. తను చేసిన ఒక్కొక్క మిస్టేక్సే తనకి గుర్తొస్తున్నాయి, ఒక్కొక్కటి గుర్తొస్తున్నాయి కాబట్టి ఈ పర్సన్ పడుకోలేకపోతున్నారు, నిద్రపోలేకపోతున్నారు, మనశ్శాంతిగా లేదు, డిప్రెషన్లో ఉన్నారు, చాలా పెయిన్ఫుల్గా ఉన్నారు, చాలా బాధపడుతున్నారు.
కాబట్టి ఈ పర్సన్ మళ్ళీ మీ దగ్గరికి రావాలి అనుకుంటున్నారు. నైట్ ఆఫ్ వాండ్స్ మీ దగ్గరికి రావాలి, మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి, వాళ్ళ లవ్ మీతో ఎక్స్ప్రెస్ చేయాలి అని కోరుకుంటున్నారు. సో చూద్దాము మీ పర్సన్ నుంచి ఎలాంటి లవ్ మెసేజెస్ వస్తాయి అని. టర్నింగ్ పాయింట్. ఐ నెవర్ ఇమాజిన్డ్ అవర్ రిలేషన్ విల్ ఎండ్ లైక్ దిస్. మన రిలేషన్ ఇలా ఎండ్ అయిపోతుంది, ఇట్లాంటి టర్న్ వస్తుంది అని ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు అని మీ పర్సన్ అంటున్నారు. ఇంత ఇదిగా మన ఇద్దరం సెపరేషన్ అవుతామని, ఇట్లా మనం దూరం అవ్వాల్సి వస్తుందని, కానీ ఇట్లా మనం ఇబ్బంది పడాల్సి వస్తుందని, స్ట్రగుల్ అవ్వాల్సి వస్తుందని, ఇలాంటి ఒక టర్నింగ్ పాయింట్ కూడా మన ఇద్దరి మధ్య వస్తుందని నేను ఎప్పుడూ అనుకోలేదు అంటున్నారు. ఐ నెవర్ ఇమాజిన్డ్ అవర్ రిలేషన్ విల్ ఎండ్ లైక్ దిస్. మన ఇద్దరి మధ్య రిలేషన్ ఇట్లా ఎండ్ అయిపోవాల్సిన సిచ్యువేషన్స్ వస్తాయని, మన ఇద్దరం ఇలా దూరం అవ్వాల్సిన సిచ్యువేషన్స్ వస్తాయని కానీ నేను ఎప్పుడూ అనుకోలేదు అంటున్నారు. విష్ మై డే స్టార్ట్స్ విత్ యువర్ స్మైల్, బీ మైన్ ఓన్లీ. వాళ్ళ కోరిక అంట మీ నవ్వుతో వాళ్ళ డే స్టార్ట్ అయితే ఆ రోజు మొత్తం వాళ్ళు హ్యాపీగా ఉంటారు. మీ స్మైల్తో వాళ్ళ డే మొత్తం హ్యాపీగా ఉంటుంది. నా దానిలాగా లేకపోతే నా వాడిలాగా నాతోనే ఉండిపో, అది వాళ్ళ కోరిక. డిపెండెన్సీ. ఐఎమ్ అడిక్టెడ్ టు యూ, కాన్ స్టాప్ మిస్సింగ్ అండ్ లవింగ్ యూ. సో ఈ పర్సన్ ఏంటంటే మీ మీద టోటల్గా డిపెండ్ అయిపోయారు. మీరు ఈ పర్సన్ మీద టోటల్గా డిపెండ్ అయిపోయారు. ఈ పర్సన్ మీ మీద టోటల్గా డిపెండ్ అయిపోయారు. ఐఎమ్ అడిక్టెడ్ టు యూ, మీకు అడిక్ట్ అయిపోయారు. కాన్ స్టాప్ మిస్సింగ్ యూ అండ్ లవింగ్ యూ. యు ఆర్ మై లవ్, ఐ వాంట్ టు సే ఐ లవ్ యూ. లవ్. వాళ్ళు మీకు ఐ లవ్ యూ చెప్పాలి అనుకుంటున్నారు. ఇమాజినేషన్. ఐఎమ్ డ్రీమింగ్ అబౌట్ యూ రైట్ నౌ, ఫీలింగ్ సో క్లోజ్. సో మీ గురించి డ్రీమ్స్ కూడా ఈ పర్సన్కి వస్తున్నాయి. మీ ఇద్దరు కలిసి ఉన్నట్టు, మీరిద్దరూ పర్సనల్గా టైం స్పెండ్ చేస్తున్నట్టు, ప్రైవేట్గా టైం స్పెండ్ చేస్తున్నట్టు వీళ్ళు ఊహించుకుంటున్నారు. ఐఎమ్ డ్రీమింగ్ అబౌట్ యూ రైట్ నౌ, ఫీలింగ్ సో క్లోజ్. మీరిద్దరు కలిసి ఉన్నట్టు, క్లోజ్గా ఉన్నట్టు ఊహించుకుంటున్నారు. ప్రెజెన్స్. నో మ్యాటర్ హౌ మచ్ వీ ఫైట్, యూ స్టే ఆన్ మై మైండ్ 24/7. ఇందాకనే అదే కదా చెప్పింది. మెజిషియన్. మేనిఫెస్ట్ చేస్తున్నారు. మీరిద్దరూ ఎంత గొడవ పడినా సరే మీ పర్సన్ మైండ్లో అయితే మీరు 24/7 ఉంటారు. కాబట్టి ఈ పర్సన్ మిమ్మల్ని మర్చిపోరు. ఓకే. సో ఇదేనండి ఇవాళ రీడింగ్. ఎంతమందికి రెజొనేట్ అయింది అని కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ మీకు మీ సిచ్యువేషన్కి తగ్గట్టు రీడింగ్ కావాలి అంటే వీడియోలో నా వాట్సాప్ నెంబర్ ఉంటుంది, కాంటాక్ట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.